హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు కూడా బాగున్నారని అనుకుంటాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రివీల్ టు మై పేరెంట్స్ అనమాట. నాట్ ఓన్లీ పేరెంట్స్, మా అన్నయ్య, మా చెల్లి, మా మరిది అందరూ ఉన్నారు. సో ఎందుకు ఉన్నారు అనేది మీకు ప్రీవియస్ వీడియోలో అర్థమైంటుంది కదా. సో మా అన్న పెళ్ళికి అందరం వచ్చామన్నమాట. ముహూర్తాలు పెట్టుకుంటున్నారు అప్పుడు మేము ఆ టైంలో. ఇంకా అందుకని అందరూ వచ్చారు. ఒకటేసారి అందరికీ రివీల్ చేస్తే బాగుంటుంది అనేసి అలా ప్లాన్ చేసామన్నమాట మేము. సో దాన్ని ఎలా అంటే మా మామయ్య వాళ్ళకి ప్యాక్ చేయలేదు కదా, టైం లేక నైట్ వచ్చాము, మార్నింగ్ రివీల్ చేసామన్నమాట. యాక్చువల్గా నేను ఈవినింగ్ అలా రివీల్ చేద్దాం అనుకున్నాను ప్యాక్ చేసి, కానీ మా హస్బెండ్ మార్నింగ్ చెప్తే బాగుంటుంది అన్నారు. సో అందుకని ఇంకా మార్నింగే చెప్పేశాం. బట్ మా అమ్మ వాళ్ళకి ఏంటి అంటే మా నాన్న మేము వెళ్ళే టైంకి పెళ్ళికి వెళ్తారు, మా చెల్లి వాళ్ళు ఇంకా రారనమాట, హైదరాబాద్ నుంచి వాళ్ళు మధ్యలో ఉంటారు. సో అందుకని వెళ్ళిన ఈవినింగే రివీల్ చేయాలా లేదంటే నెక్స్ట్ డే రివీల్ చేయాలా అనేది ఒక సస్పెన్స్ అనమాట. ఇంకా చూడాలి ఏమవుతుందో ఏంటో. యాక్చువల్గా అయితే అందరూ ఈవినింగ్ అంత వస్తే నైట్ రివీల్ చేసేస్తామన్నమాట. లేదంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టిఫిన్ చేశాక అలా అందరినీ కూర్చోబెట్టి రివీల్ చేస్తాం. నాకు తెలిసి మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము పెళ్ళైనప్పటి నుంచి. ఇంకా మా నాన్నకైతే వాళ్ళకి చాలా ఇష్టం పిల్లలంటే మాలాగే. పేరెంట్స్కి మనం ఇంతకంటే మనం ఏం గిఫ్ట్ ఇవ్వలేమేమో, మన వాళ్ళకి మనవరాలని తప్ప ఏమి ఇచ్చినా తక్కువే నాకు తెలిసి ఈ గిఫ్ట్ తప్ప. సో నిజమేనా కాదా, అసలు నేను ఏం మాట్లాడుతున్నాను ఏంటి నాకే అర్థం కావట్లేదు ఎక్సైట్మెంట్లో. నాకు లైక్ మిక్స్డ్ ఫీలింగ్ ఉంది. సో ఏం ప్యాక్ చేసాం ఏంటి అనేది ఇంకా మీరే చూడండి. ఎలా రివీల్ చేస్తామని నా దగ్గర 2 ప్లాన్లు ఉన్నాయి. సో ఆ 2 ప్లాన్లలో ఏది వర్కౌట్ అవుతుందో నాకు తెలీదు. చూడాలి ఏది వర్కౌట్ అవుతుందో ఏంటో. సో అందరూ ఎలా ఫీల్ అవుతారో కూడా చూడాలి. ఇంకా ఏమవుతుందో తెలీదు నాకు. ఈరోజు మీ అత్తకి మామయ్యకి చెప్తా కదా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనుకుంటున్నా. అమ్మాయి అయితే ఏడ్చిద్దా? ఖచ్చితంగా ఏడ్చిద్ది. ఎందుకంటావు? ఆనందం ఇంట్లో ఫస్ట్ బేబీ. ఫస్ట్ వెళ్ళి కూడా మందేలే. నాన్న ఎలా ఫీల్ అవుతాడు అంట. అదే నాకు అంటే జనరల్గా మా నాన్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడు కదా, ఆయన బయట రావు కదా, ఎట్లా ఫీల్ అవుతాడు అనుకుంటున్నాం. అది మీకు అర్థం అవుతుంది. లేడీస్ అనుకో కొంచెం ఎక్స్ప్రెస్ చేస్తారు. మా అమ్మ ఏడ్చిద్దే, మా నాన్న ఎలా ఫీల్ అవుతాడు అనుకుంటున్నాం. అంటే సుబ్బమ్మ ఎట్లా ఫీల్ అవుతుంది? స్వామి కరుణించాడు స్వామి ఖచ్చితంగా. అన్న ప్రవళి అన్న మామూలే, ప్రవళి అంతే. అంతేనా? అంతకు మించి ఏముండదా? కంగ్రాచులేషన్ చెప్పింది. సో ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళకి రివీల్ చేయబోతున్నాం మేము. ఇలా ప్యాక్ చేశాను. ఇది కూడా గిఫ్ట్ పేపర్ మా అమ్మని అడిగి తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయి. ఒకసారి మా హస్బెండ్ తీసుకొచ్చి పెట్టారనమాట. ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ప్యాక్ చేసుకోవడానికి ఉంటాయి అనేసి. ఇంకా ఈ మధ్య సర్దారు, నేను రాలేదు కదా, సో మొత్తం సర్దారనమాట. ఎక్కడుంది మా అమ్మకి తెలుసు. సో అందుకని మా అమ్మని అడిగాను పేపర్ ఎందుకు అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే ఉంది, ఈవినింగ్ వెళ్ళాలి అని చెప్పేసి ఈ గిఫ్ట్ పేపర్ అయితే తీసుకొని ప్యాక్ చేసాం. మా అమ్మ పని చేసుకుంటుంది ఇది ప్యాక్ చేసేటప్పుడు. సో ఆమెకైతే ఇంకా తెలీదు ఇందులో ఏముంది అని. డబ్బా పక్కన పెట్టినప్పుడు చూసిన ఓపెన్ చేసి చూడాలన్నమాట. అంత తొందరగా చూపిస్తేనే చూస్తుంది, వెంటనే ఓపెన్ చేసి చూడాలి అని అనుకోదు. నేను చూపిస్తేనే చూస్తుంది అనమాట. ఇంకా అలా అయితే ఇది ప్యాక్ చేశాను. చూడాలి ఏమవుతుందో ఏంటో. ఇద్దరు పట్టుకోండి. చిన్ని తీసుకో, తర్వాత ఉప్పు తీసి చూసుకోరా. మీరిద్దరు ఓపెన్ చేసి చూడాలా?
అమ్మా ఎవరికో ఫ్రెండ్ కంట అవును మీరు ఫ్రెండ్ కాదు. పేపర్ గురికి పాడు చేసి ఒరే మధ్యలో ఈ డైలాగ్ పెట్టే. పెట్టినవా ఓకేలో పెట్టావా వీడియో అది ఉన్నది కానీ ఏమి అనుకున్నాను ఏదో వాళ్ళది లేదు ఎలా ఏంటిది తాతయ్య కవ్వొత్తున్నావు నాన్న. దొంగ చెప్పనే లేదు ఇద్దరు కూడా ఒక్కరు కూడా చెప్దామని. చాలు నువ్వు చెప్పినట్టు మెత్త ఏడుతుంది. అత్తయ్యా ఏనా దుర్గ కూడా చెప్పలేదు చూడు అందుకే. సో మా అమ్మ నాన్న వాళ్ళ రియాక్షన్ అది. మా అమ్మకి వెంటనే అర్థమైపోయింది. అంటే స్పెషల్గా చిన్నపిల్లలు బట్టలు ఇచ్చి ఆఫ్టర్నూన్ పొలంలో కూడా అనుకునిందంట ఒకవేళ ఇప్పుడు నిలబడి ఉంటే, అంటే పీరియడ్స్ రాలేదని తెలుసు కదా, ఇంకా కొంచెం పాజిటివ్ అనిపిస్తుంది కదా వాళ్ళకి. ఇంకా నేను కన్ఫర్మ్ అయిందని కూడా చెప్పలేదు వాళ్ళకి, ఎందుకంటే వచ్చి సర్ప్రైజ్ ఇద్దాము, డైరెక్ట్గా చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఫోన్లో చెప్పే కంటే అనేసి నేను అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఆమెకి పొలంలో ఎందుకు అనిపించిందంట ఒకవేళ కన్ఫర్మ్ అవుతే ఈ టైంకి 4 months 5 months అవుతుంది అనేసి ఆమెకి ఎందుకు అనిపించిందంట. తర్వాత చెప్పిందనమాట నాకు. సో మా నాన్నకైతే చెప్పాను, మేము ముందే అనుకున్నాం కదా, మా నాన్న అంత ఎక్స్ప్రెసివ్ కాదనమాట, కానీ లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. అవి మనం లేడీస్ ఏంటి అంటే ఎమోషనల్గా, అంటే ఏ ఎక్స్ప్రెషన్ ఉంటే అది తొందరగా బయటకు అనేస్తాం. కానీ నాన్నలు అలా కాదు, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళ ఫీలింగ్స్ని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటారు. అది ఏదైనా కానీ ఎమోషనల్గా అంత ఓపెన్ అవ్వరు అనమాట. వాళ్ళకి చాలా బాగా అనిపిస్తే కానీ, హ్యాపీగా అనిపిస్తే ఓకే అని ఫీల్ అవుతారు. ఇంకా ఇప్పుడంటే కొంచెం ఎక్స్ప్రెసివ్ అవుతున్నారు జెంట్స్, అప్పట్లో అలా కాదు కదా. అంతే మా నాన్న కూడా అంతే అనమాట. కానీ ఎలా కేర్ చేయాలో అలా కేర్ చేస్తారనమాట మమ్మల్ని. సో చాలా సపోర్టివ్ మా నాన్న అయితే మాకు. ఆయన అలా ఉండడం వల్లే మేము ఇలా ఉన్నాం, ఇంత పాజిటివ్గా ఏదైనా చేయగలిగేలా. సో వాళ్ళకి మేము ఇవ్వగలిగిన గిఫ్ట్ అనమాట. సో అది వాళ్ళ రియాక్షన్స్. ఇంకెంతకంటే నేనేం మాట్లాడలేను, నాకు తెలియట్లేదు ఏం మాట్లాడాలి ఏంటి అనేది కూడా అర్థం అవ్వట్లేదు. సో అదనమాట. సో వాళ్ళ రియాక్షన్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఇంకా దీనికి కంటిన్యూ అయితే ఇంకా మా చెల్లి, మా అన్న, మా మరిది వాళ్ళ రియాక్షన్స్ కూడా ఉంటాయి ఇందులోనే. వాళ్ళు ఇంకా రాలేదన్నమాట, రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతారు. సో నేను ముందే వచ్చేసాము, లగ్నపత్రిక ఉందని చెప్పాను కదా, మేము ముందే వచ్చామన్నమాట. వాళ్ళకి కొంచెం పని ఉండి వాళ్ళు ఆగారు, రేపు మార్నింగ్ వస్తారు. వాళ్ళకి రేపు మార్నింగ్ చెప్తాను అనమాట, అది కూడా ఇందులోనే యాడ్ చేస్తాను నేను, చూసేయండి అది కూడా. నువ్వు కూడా ఏమో మీ ముగ్గురికి ఒక గిఫ్ట్ ఇస్తుందంట. మా ముగ్గురికా? నిన్నేమో అమ్మ నాన్న వాళ్ళకి ఇచ్చింది. ముగ్గురు పట్టుకోరు ఏం కాదు.
బాపు ఏం పెట్టిందో దీంట్లో. లెటర్ ఉంది చదువు. అవునా? థ్యాంక్స్ మా. ఏదో సో అది మా అన్న అండ్ మా చెల్లి మా మరిది రియాక్షన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా అన్న రియాక్షన్ అలా ఉంటుంది అని. ఇంకా మా చెల్లి అయితే షాక్లో ఉన్నింది, ఇంకా లేచి హగ్ చేసుకుంది. మా అన్న అయితే నాకు అసలు నేను మర్చిపోలేను. ఎన్నిసార్లు చూసుకున్నాను ఆ వీడియోస్. నేనైతే వాటిని వీడియోస్ అనుకోను, మెమొరీస్ అనుకున్నాను. నేను ఇప్పుడు అప్లోడ్ చేసినా చేయకున్నా అవైతే లైఫ్ లాంగ్ దాచుకునేదాన్ని. ఎందుకంటే అలాంటి మెమొరీస్ మళ్ళీ మళ్ళీ మనకు రావు కదా క్యాప్చర్ చేయకుంటే. సో ఏదైనా మనం క్యాప్చర్ చేసుకుంటే బాగుంటుంది. లైఫ్లో చూడడానికైనా ఎవరికైనా చూపించడానికైనా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ టైంలో మా అమ్మ మిస్ అయింది, మా అమ్మమ్మ కూడా మిస్ అయింది మా అన్న వాళ్ళకి చెప్పేటప్పుడు. కానీ చూసిన తర్వాత వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మా ఫ్యామిలీ రియాక్షన్ అనమాట అది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే, బాయ్ బాయ్.